ఈరోజు పొగాకు కంపెనీలకు ప్రభుత్వం ఒక పెద్ద షాక్ ఇచ్చింది. చాలా మంది అనుకున్నారు ఏంటంటే జీఎస్టీ కంపెన్సేషన్ సెస్ ముగిశాక సిగరెట్లు, పాన్ మసాలా అండ్ గుట్కా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ నిజం ఏంటంటే అది కంప్లీట్లీ డిఫరెంట్. ఈ వస్తువుల ధరలు తగ్గవు, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం 2 కొత్త చట్టాలను తీసుకొచ్చింది. అవేమిటో, ఎందుకు తీసుకొచ్చిందో ఇప్పుడు సులభంగా మనం తెలుసుకుందాం. సంసద్ శీతాకాల సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం 2 ముఖ్యమైన చట్టాలను ప్రవేశపెట్టింది. అవేంటంటే, మొదటిగా సెంట్రల్ ఎక్సర్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025 అండ్ రెండోది వచ్చేసి హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ 2025. ఈ 2 చట్టాలు ఎందుకు అవసరం అయ్యాయో, పన్నుల వ్యవస్థ ఎలా మారుతుందో ఇప్పుడు మనం చూద్దాం. జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అంటే ఏంటి? మొదటగా ఈ పాత వ్యవస్థ గురించి తెలుసుకుందాం. 2017లో జిఎస్టీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా రాష్ట్రాలు ఒక సమస్య చెప్పాయి. అవేంటంటే, మా పాత పన్ను ఆదాయం అనేది తగ్గిపోతుంది అని అన్నారు. ఈ నష్టాన్ని తీర్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక అదనపు పన్నును పెట్టింది. దాని పేరే జిఎస్టీ కంపెన్సేషన్ సెస్. అసలు ఇది ఎవరిపై పెట్టారు అంటే, సిగరెట్లు, పొగాకు, పాన్ మసాలా, గుట్కా వంటి ఆరోగ్యానికి హానికరమైన వస్తువులపై ఈ సెస్ని ఎక్కువగా వేశారు. సో ఆ డబ్బుతో ఏం చేశారు అంటే, ఈ సెస్ ద్వారా వచ్చిన డబ్బుతో రాష్ట్రాలకు సహాయం చేశారు. అండ్ కోవిడ్ సమయంలో కూడా ఈ డబ్బుతోనే రాష్ట్రాల అప్పులు తీర్చారు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటంటే, ఈ సెస్ అనేది పర్మనెంట్ కాదు, అంటే ఎప్పటికీ ఉండదు. ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే పెట్టారు. ఇప్పుడు ఆ కాలం ముగుస్తుంది. దీంతో ఆ సెస్ కూడా ఆగిపోబోతుంది. సో సెస్ ఆగితే ఏమవుతుంది? ఈ సెస్ అనేది లేకపోతే సిగరెట్, గుట్కా, ఈ వస్తువుల ధరలు అనేవి వెంటనే పడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక సిగరెట్ ధర 25 రూపాయలు అనుకుందాం. ఒకవేళ ఈ సెస్ని తీసేస్తే అది 15 రూపాయలకు కూడా పడిపోవచ్చు. సో ఇలా ధరలు తగ్గితే 2 పెద్ద సమస్యలు వస్తాయి. అవి ఏంటంటే, ప్రభుత్వానికి పన్ను ఆదాయం అనేది భారీగా తగ్గుతుంది. అండ్ రెండో సమస్య ఏంటంటే, హానికరమైన వస్తువులు చాలా ఫ్రీగా లభిస్తాయి. అప్పుడు వాటి యూసేజ్, అంటే వాటి వినియోగం అనేది చాలా పెరిగే ప్రమాదం ఉంది. సో అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే, ధరలు పడిపోకుండా అండ్ పన్ను ఆదాయం నిలకడగా రావడానికి కొత్త కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ కొత్త పన్నులు సింటాక్స్ లాగా పనిచేస్తాయి. అంటే ఆరోగ్యానికి హానికరమైన వస్తువులపై ఎక్కువ పన్ను వేసి వాటి వినియోగాన్ని తగ్గించడం. సెస్ మరియు సాధారణ పన్నుకు మధ్య ఉన్న తేడా ఏంటి? ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. సాధారణ పన్నుల విషయానికి వస్తే, ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్, జిఎస్టీ వంటి పన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో కొంత భాగం రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. సెస్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తం కేంద్ర ప్రభుత్వంకే వెళ్తుంది. సో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే రాష్ట్రాలు సెస్లను కొంతవరకు వ్యతిరేకిస్తాయి, ఎందుకంటే వాళ్ళకి ఆ డబ్బు రాదు కాబట్టి. సో కేంద్రం చెప్పేది ఏంటంటే, కొత్త సెస్ నుంచి వచ్చే డబ్బు ఆరోగ్య కార్యక్రమాలు, జాతీయ భద్రతకు ఉపయోగిస్తామని చెప్తుంది. అండ్ సెంట్రల్ ఎక్సర్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025 ఏం చెప్తుందంటే, ఇప్పుడు పొగాకు వస్తువులపై పన్ను విధానం అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. సో కొత్త విధానం ఎలా ఉంది అంటే, పొగాకు ఉత్పత్తులపై పన్ను అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో విధించబడుతుంది. అంటే సిగరెట్లు, సిగార్లు, పొగాకు ఉత్పత్తులపై స్థిరమైన పన్ను ఉంటుంది. సో 2 రకాల పన్నులు ఉంటాయి. సో మొట్టమొదటిగా యాడ్ వెలోరెం పన్ను, అంటే వస్తువు ధర ఆధారంగా వేసే పన్ను. అండ్ ఉదాహరణకు 10% పన్ను అంటే 100 రూపాయల వస్తువుపై 10 రూపాయల పన్ను అనమాట. సో స్పెసిఫిక్ డ్యూటీ పన్ను, ఇదేంటంటే మోతాదు ఆధారంగా వేసే పన్ను, అంటే వస్తువు ధర ఎంతైనా పర్వాలేదు. ఇప్పుడు పొగాకు వస్తువులపై స్పెసిఫిక్ డ్యూటీ పద్ధతి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న సిగరెట్ 65 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. సో ప్రతి 1000 సిగరెట్ స్టిక్స్ పై 2700 రూపాయల పన్ను ఉంటుంది. అండ్ పెద్ద సిగరెట్ 65 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. సో అటువంటి ప్రతి 1000 స్టిక్స్ పై 4500 నుంచి 5200 వరకు పన్ను ఉంటుంది. తయారు కాని పొగాకుకి 60 నుంచి 70% వరకు పన్ను. అంటే అర్థం ఏంటంటే, కంపెనీ సిగరెట్లను ఎంత కమ్మినా పర్వాలేదు, 1000 స్టిక్స్ తయారు చేస్తే గవర్నమెంటే ఒక నిర్ణీత మొత్తాన్ని పన్నుగా వసూలు చేస్తుంది. సో ఇక రెండవ చట్టం విషయానికి వస్తే, హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ 2025. ఇది ఇప్పటికే ఉన్న పన్నులపై అదనపు సెస్గా పనిచేస్తుంది. అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టెప్ 1లో జిఎస్టీ సెస్ లేకపోతే సిగరెట్ ధర 15కి పడిపోతుంది. అండ్ స్టెప్ 2లో ఎక్సైజ్ డ్యూటీ వేసి మళ్ళీ దీన్ని 25 రూపాయలకు తీసుకొస్తారు. అండ్ స్టెప్ 3లో ఏం చేస్తారంటే, దీనిపై ఈ కొత్త సెస్ వేసి దీన్ని 30 రూపాయలు చేస్తారు. సో ఇది ఎక్కడ వర్తిస్తుంది అంటే, మొదటగా ఈ కొత్త సెస్ని పాన్ మసాలా,
లేకపోతే గుట్కాపై అమలు చేస్తారు. తర్వాత అవసరమైతే సిగరెట్లు మరియు ఇతర వస్తువులపై కూడా పెట్టొచ్చు. అతి ముఖ్యమైన చేంజ్ ఏంటంటే కెపాసిటీ బేస్డ్ టాక్సేషన్ అన్నమాట. ఇది చాలా పెద్ద మార్పు. దీనివల్ల కంపెనీలకు పెద్ద ప్రభావం ఉంటుంది. ఇప్పటి వరకు ఎలా ఉండేది? ఒక కంపెనీకి 100 కేజీ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందనుకుందాం. కానీ కంపెనీ 75 కేజీలు మాత్రమే తయారు చేసామని చెప్తే ట్యాక్స్ అనేది 75 కేజీలకి పడేది. సో ఇకపై ఎలా ఉంటుంది అంటే, కంపెనీ 100 కేజీస్ తయారు చేసే సామర్థ్యం ఉంటే వాళ్ళు 75 కేజీ చేసినా 50 కేజీ చేసినా పన్ను మాత్రం 100 కేజీ పైనే పడుతుంది. సో ఎందుకు ఈ మార్పు? కంపెనీలు తక్కువగా తయారు చేసామని అబద్ధం చెప్పి పన్ను తప్పించుకోకుండా ఉండేందుకే. దీనికి ప్రభుత్వానికి పూర్తి పన్ను వస్తుంది. సో ధరలపై ప్రభావం మనకు ఎలా దాకుతుంది అంటే, ఇప్పటికే ఉన్న పన్నులు పాన్ మసాలా, గుట్కా వంటి వస్తువులపై ఇప్పుడే 28% జిఎస్టీ ఉంది. అండ్ కంపెన్సేషన్ సెస్ కూడా ఉంది. సో పాత సెస్ స్థానంలో ఏముందంటే శాశ్వత ఎక్సైజ్ డ్యూటీ, కెపాసిటీ ఆధారిత కొత్త సెస్, ఈ 2 పన్ను పొరలు వస్తున్నాయి. సో దీని యొక్క ఫలితం ఏంటి? ధరలు తగ్గే అవకాశమే లేదు. సిగరెట్, గుట్కా ధరలు తగ్గడం కాదు, ఇంకా పెరుగుతాయి కూడా. సో కస్టమర్లపై భారం కూడా పెరుగుతుంది. అదేంటంటే పెద్ద కంపెనీలు ఈ అదనపు ఖర్చుని కస్టమర్లపై వేస్తాయి. అంటే మనం ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. సో చిన్న కంపెనీలకు సమస్య ఏంటంటే, చిన్న కంపెనీలు ఈ పన్ను భారం భరించలేకపోవచ్చు. అండ్ వాళ్ళు కూడా కొన్నిసార్లు మూసేయాల్సి రావచ్చు వాళ్ళ కంపెనీస్ని. అండ్ పెద్ద కంపెనీల ఆధిపత్యం ఎలా ఉందంటే, చిన్న కంపెనీలు మూసేసుకుంటే పెద్ద కంపెనీలు మార్కెట్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు రాష్ట్రాలు జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ వల్ల కొంత డబ్బు అయితే పొందుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ ప్రయోజనం అనేది పోతుంది. కొత్త సెస్ డబ్బు కేంద్రానికి మాత్రమే వెళ్తుంది. అండ్ రాష్ట్రాల ప్రతిస్పందన ఎలా ఉంది అంటే, దీనిపైన కొన్ని రాష్ట్రాలు మా ఆదాయం తగ్గుతుంది అని అభ్యంతరం చెప్పే అవకాశం కూడా ఉంది. సో దీంతో కేంద్రం రాష్ట్రాల మధ్య విభేదాలు కూడా రావచ్చు. అమలులో ఎదురయ్యే సవాళ్ళు ఎలా ఉంటాయంటే, రేట్లు స్పష్టంగా లేవు. కొత్త పన్ను రేట్లు ఇంకా పూర్తిగా అయితే ప్రకటించలేదు. ఇంకా చర్చలు దాని మీద జరుగుతూనే ఉన్నాయి. కెపాసిటీ కొలత సమస్య కూడా ఉండొచ్చు. అదేంటంటే ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని ఎలా కొలుస్తారు, ఎవరు నిర్ణయిస్తారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. కంపెనీలు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కంపెనీలు ఈ కొత్త పన్ను విధానంపై కోర్టులో కేసులు వేయొచ్చు. దీంతో అమలు ఆలస్యం కూడా కావచ్చు. సో అక్రమంగా వ్యాపారం పెరిగే రిస్క్ కూడా ఎక్కువే. పన్ను చాలా ఎక్కువ అయితే అక్రమంగా సిగరెట్ తయారీ పెరుగుతుంది. అండ్ స్మగ్లింగ్, అక్రమ రవాణా ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో ప్రభుత్వానికి అనేది ట్యాక్స్ రాదు. ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి దీనివల్ల. వస్తువులపై కూడా ఈ కొత్త సెస్ను భవిష్యత్తులో ఇతర వస్తువులపై కూడా విధించే అవకాశం ఉంది. సాఫ్ట్ డ్రింక్స్ పైన, లేకపోతే ఆల్కహాల్ పైన, ఇతర హానికరమైన ఆహార పదార్థాల పైన ప్రభుత్వం ఈ వస్తువులను అనారోగ్యకరమైనవి అని పరిగణిస్తే వాటిపై కూడా ఈ సెస్ వర్తించవచ్చు. దీని మొత్తం సారాంశం ఏంటంటే, ఈ 2 కొత్త చట్టాలు అసలు ఏం చేస్తున్నాయి? పొగాకు, పాన్ మసాలా, గుట్కా వంటి వస్తువులపై పన్నులను తాత్కాలిక వ్యవస్థ నుండి శాశ్వత నిర్మాణంగా మారుస్తున్నాయి. అండ్ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యం కాపాడడం, హానికరమైన వస్తువులు చౌకగా లభించకుండా చూడడం. ఒకవేళ ధరలు ఎక్కువగా ఉంటే దాని యొక్క యూసేజ్ అంటే వినియోగం తగ్గుతుంది. అండ్ ఆదాయం స్థిరంగా ఉంచడం, అంటే ప్రభుత్వానికి స్థిరమైన పన్ను ఆదాయం కావాలి అండ్ కేంద్రానికి ఎక్కువ నియంత్రణ కావాలి. అండ్ మూడోది ఏంటంటే నిధుల వినియోగం. ఈ డబ్బు ఆరోగ్య కార్యక్రమాలు, జాతీయ భద్రతా కార్యక్రమాలకు వినియోగించాలని ప్రభుత్వం చెప్తుంది. సో ఇది మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే, సిగరెట్, గుట్కా ధరలు తగ్గవు, పెరుగుతాయి. ఇప్పటికే ఈ వస్తువులు కొనే వాళ్లకు ఎక్కువ ఖర్చు, కానీ కొత్తగా మొదలు పెట్టే వాళ్లకు ఎక్కువ ధర అడ్డుగా ఉండొచ్చు. ముందు ఏం జరుగుతుందంటే, ఈ కొత్త పన్ను వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, అసలు ధరలపై ఎంత ప్రభావం ఉంటుంది, ఇవన్నీ రాబోయే కొన్ని నెలల్లో స్పష్టంగా తెలుస్తాయి. అండ్ కంపెనీలు, రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయి, కోర్టులో ఏమైనా కేసులు వస్తాయా అనేది చూడాలి.